సంఘము కుటుంబం లాంటిది. కుటుంబం అని ప్రభు గుర్తు చేస్తున్నాడు. రెండవది సంఘము ఒక సహవాసం. అందరం కలిసి మనం జీవిస్తూ ఉంటూ ఉన్నాం. ఒకరి కష్టాలు ఒకరు పట్టించుకుంటూ ఉన్నాం. ఒకరి బాగోగులో ఒకరి దుఃఖంలో ఏడుస్తాం. ఒకరి సంతోషంలో మనము ఎంతో సంతోషిస్తాం. మూడవదిగా చర్చ్ ఈజ్ ఎ బాడీ, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్. మన యొక్క సంఘానికి యేసుక్రీస్తు శిరస్సు అయితే మనమందరం శరీర భాగాలుగా ఉన్నాం. మన బాధ్యతలు మనం చేయాలి. మన ఏ ఒక్కరిని కూడా ఒకరిని చూసి ఒకరు అలగకూడదు. నెంబర్ 4, వీఆర్ స్పిరిచువల్ బిల్డింగ్. ఆత్మీయ కట్టడంగా సజీవమైన రాళ్లుగా దేవుడు మనల్ని కట్టుతూ ఉన్నాడు. ఐదవది సంఘము ఒక పాఠశాల. చర్చ్ ఇస్ ఎ స్కూల్ వేర్ వి నాట్ ఓన్లీ లెర్న్ బట్ వి ఆల్సో అన్లెర్న్ థింగ్స్. మనం కేవలము నేర్చుకోవటం మాత్రమే కాదు, ఆయాసకరమైనవి విసర్జించాల్సినవి కూడా ఇక్కడ మనం విసర్జించి మనల్ని మనం బాగు చేసుకుంటాం. ఆమేన్. ఆరవది చర్చ్ ఇస్ ఎ ఫ్లాక్. చర్చ్ ఒక మంద. స్థానిక సంఘానికి కూడా ఒక కాపరిని పెట్టాడు. నిస్వార్థంగా కాపరి సంరక్షిస్తాడు, బోధిస్తాడు, పోషణ ఇస్తాడు. గొర్రె పిల్లలు ఎప్పుడు కూడా ఫలించటానికి ఆ కాపరి కోరుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా చేరటం, మన దేవుని స్తుతి చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. సంతోషం వాళ్ళ గట్టి హల్లెలూయా చెప్దామండి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, పోయిన ఆదివారం మనము సంఘముతో మన సంబంధం అనేటువంటి అంశాన్ని చూసుకొని ఉంటూ ఉన్నాం. 6 పాయింట్లు, 6 సత్యాలు నేను మీ అందరితో కూడా మాట్లాడి ఉన్నాను. సంఘముతో మన యొక్క సంబంధం. మనందరి జీవితాల్లో క్రైస్తవ సంఘముతో అవినాభావ సంబంధం అనేటువంటిది మనం కలిగి ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. అవినాభావ సంబంధం లేక విడదీయలేనటువంటి సంబంధం అని ఏ విధంగా అయితే నేను మాట్లాడుతున్నానంటే, మన బాల్యపు దినాలు గుర్తు చేసుకుంటే కొన్ని బాల్యపు దినాల్లో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలు మనం ఇక చివరి వరకు అలాగే ఉండిపోతాయి, మన జ్ఞాపకాల్లో ఉండిపోతాయి. అంటే దోస్ ఆర్ ద మెమరీస్ దట్ వి చెరిష్. అవి అట్లే ఉండిపోతాయి. లేకపోతే మన స్కూల్ చదువుకున్నటువంటి స్కూళ్ళు, మన స్నేహాలు, అటువంటి పరిస్థితులు కొన్ని మనం చూసుకున్నప్పుడు మన యొక్క ఒకవేళ గ్రామాల్లో ఉండి పెరిగిన వారైతే ఆ గ్రామ పరిసర ప్రాంతాలు అవన్నీ కూడా మన హృదయాల్లో అలాగే ఉండిపోతాయి. వాటిని ఇంకా మనం విడదీయలేం. అవి ఎప్పటికీ కూడా మన మనసులో అలా ఉంటాయి. అలా దేవుని యొక్క సంఘముతో కూడా అవినాభావ సంబంధం, విడదీయలేనటువంటి సంబంధం ఉండాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 2 రీతులుగా మనము సంఘాన్ని చూసాము. ఒకటి సార్వత్రిక సంఘం, అనగా గ్లోబల్ చర్చ్. సార్వత్రిక సంఘం ఆయా దేశాలలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కలిసి ఒక సార్వత్రిక సంఘముగా, వారు ఎటువంటి డినామినేషన్ సంబంధించిన వారైనా కూడా మనమందరం ఒక సంఘముగా ఉంటూ ఉన్నాం. రెండవది లోకల్ చర్చ్, అంటే స్థానిక సంఘం. ఒకటి సార్వత్రిక సంఘం అయితే రెండవది లోకల్ చర్చ్, స్థానిక సంఘముగా. సార్వత్రిక సంఘం, స్థానిక సంఘం, ఈ రెండు కూడా మన జీవితాల్లో ఉంటూ ఉన్నాం. మనమందరం ఎలా ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడంటే, వీ షుడ్ బి ఎ లోకల్ చర్చ్ విత్ ఎ గ్లోబల్ పర్స్పెక్టివ్. అంటే స్థానిక సంఘముతో ఒక సంబంధాన్ని కలిగి ఉన్న వారిమిగా విశ్వమంతటిలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా మనవారే, వారిలో ఒక భాగమై నేను ఉంటూ ఉన్నాను అనేటువంటి ఒక పరిధిని మన జ్ఞాపకం చేసుకోవాలి. మనందరం కుటుంబం, ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకనే మనము తెల్లగున్నవారు, లేకపోతే నల్లగున్నటువంటి వారు, అమెరికా దేశం సంబంధించిన వారు, జపాన్ దేశం సంబంధించిన వారు, ఆఫ్రికా దేశాలకు సంబంధించిన వారు, వారు వేరుగా మనం చూడకూడదు. వారందరం మన కుటుంబీకులే. వారి యొక్క ఆలోచనలు, పద్ధతులు, అలవాట్లు వేరువేరుగా ఉండవచ్చు. దట్స్ ఆల్ రైట్. కానీ మనందరం కూడా దేవుని వాక్యానుసారముగా నడిపింపబడుతూ ఉన్న దేవుని సంఘము అని మన జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డల, సంఘాలలో మంచి సంఘం అని, చెడ్డ సంఘం అని ఉండదు. దయచేసి ఆ విషయాన్ని ముందుగా మనం క్లారిఫై చేసుకోవాలి. ఏ సంఘం అయితే యేసుక్రీస్తును ప్రకటిస్తుందో, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగబడి రక్షించబడిన వారు అక్కడ ఆరాధిస్తారో, ఏ సంఘం అయితే దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథాన్ని ప్రకటిస్తారో, దాని ప్రకారంగా నడుచుకుంటారో, అన్ని సంఘాలు కూడా సమానంగా ఉంటాయి. అయితే వారి యొక్క పద్ధతులు, వారి యొక్క ఆలోచనలు, విధి విధానాలు, వారు పాటించే నియమ నిబంధనలు వేరువేరుగా ఉండవచ్చు. అంతే తప్ప మంచి సంఘమని, చెడ్డ సంఘమని మనం ఆ మాటను వాడకూడదు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా,
మరి మనకు సంఘంతో ఉన్నటువంటి సంబంధం విషయంలో పోయినసారి 6 విషయాలు బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసి నేను మీకు చూపించాను. మొట్టమొదటిగా సంఘము ఒక కుటుంబం. సంఘము కుటుంబం. అందుకనే మన చర్చిలో మీరు గమనిస్తూ ఉంటారు, మనం ఒక పదాన్ని పదే పదే మన నోట్లలో పెట్టుకుని ఉంటాం, రేమా ఫ్యామిలీ, రేమా ఫ్యామిలీ, రేమా కుటుంబం, రేమా కుటుంబం. ఎందుకంటే ఇది కుటుంబం. దేవుడు మనలందరినీ కూడా ఒక కుటుంబం మాదిరిగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. కుటుంబం అనగానే ఒక తండ్రి, ఒక కుటుంబం, ఒక మరి నడిపించేటువంటి ఒక విధి విధానం, ఇవన్నీ కూడా ఉంటాయి. మనమందరం కుటుంబంగా ఉంటూ ఉన్నాం. కుటుంబంలో పెద్దలు ఉంటారు, చిన్నలు ఉంటారు, స్త్రీ పురుషులు ఉంటారు, ముసలివారు ఉంటారు, అందరూ కలిసి మనం కుటుంబం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక కుటుంబం అనగానే ఆ చక్కటి సంబంధాన్ని మనము డెవలప్ చేసుకోవాలి. మనం ఒకరితో ఒకరు చక్కటి పరిచయాన్ని మనం పెంపొందించుకోవాలి. మనం అందరం కూడా ఒకరి గురించి ఒకరు పట్టించుకునేటట్లుగా, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునేటట్లుగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. మనం ఒక కుటుంబం అని పోయినసారి జ్ఞాపకం చేశాను. రెండవదిగా మరి చర్చి లేక సంఘం అనేటువంటిది సహవాసం. ఇట్ ఈస్ ఎ ఫెలోషిప్. ముందుగా ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ, రెండవదిగా ఇదొక సహవాసం. ఇంగ్లీష్లో ఫెలోషిప్ అన్నప్పటికీ తెలుగులోనే చాలా బలమైన అర్థం ఇచ్చే మాట ఉంది, సహవాసం. మనందరం కలిసి జీవించేవారిమే. అపోస్తుల కార్యములో మరి 2వ అధ్యాయంలోను 4వ అధ్యాయంలోను మనం చూస్తే ఆదిమ క్రైస్తవులందరూ కూడా మరి అపోస్తులతో కలిసి వారి యొక్క బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి అనే మాట మనం చూస్తాం. స్టెడ్ ఫాస్ట్ ఇన్ ఫెలోషిప్, ఎడతెగక మనము సహవాసం కలిగి ఉండాలి. సహవాసం అనగానే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకరి గురించి ఒకరు పట్టించుకునే వారిమిగా, ఒకరి కష్టాల్లో ఒకరు ఆదుకునే వారిమిగా, ఒకరి కన్నీటిలో ఏడ్చే వారిమిగా, ఒకరి సంతోషంలో ఆనందించే వారిమిగా, ఎవరికైనా ఏదైనా అవసరమైతే మన పరిధిలో, మన స్తోమతలో, మన సామర్థ్యంలో ఉన్నట్లయితే వెంటనే వారికి సహాయం చేసే విధంగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యం రాస్తూ ఉన్నాడు, వారందరూ కూడా తమకు కలిగిన సమస్తమును సమిష్టిగా ఉంచుకొని వారి వారి అక్కర కొలది తమకు కలిగిన దాన్ని పంచిపెట్టిరి అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యథార్థమైనటువంటి సంగతి ఏంటంటే మనము ఈ లోకానికి ఖాళీగా వచ్చాం, ఖాళీగా వెళ్తాము. మనం సంపాదించింది అంతా కూడా కేవలము నా కొరకు, మన కొరకు, మీ కొరకు మాత్రమే కాకుండా మన వలన నలుగురు సంతోషించాలి అనేటువంటి ఒక దృక్పథాన్ని కలిగి ఉండాల్సింది సంఘం. అందుకనే సహవాసం కలిగి చేయాలి. ఎవరికైనా అవసరత ఉంది అని తెలిస్తేనే వారు అడగాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అడిగినప్పుడు చేసేది సహాయం, కానీ అడగకపోయినా చేసేది ప్రేమ, అడగకపోయినా చేసేది దేవుని యొక్క మనస్తత్వం. వారికి ఏదైనా సహాయం అవసరమని గుర్తిస్తేనే వెంటనే నువ్వు వెళ్ళి, ఏమండి నేనేమైనా చేయగలనా, మీ కొరకు ఏమైనా చేయగలనా అని మనం అడిగి వెంటనే వారికి అవసరతలో మన సహాయం చేయటం, లేకపోతే మనం ఆదుకోవటం అనేటువంటి దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మూడవదిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘము ఒక శరీరం అని మనం చూసాము. ఒక శరీరానికి తల, ఆ తర్వాత మరి శరీర భాగాలన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. యేసుక్రీస్తే ఈ యొక్క సంఘం అనే శరీరానికి శిరస్సుగా ఉంటూ ఉన్నాడు. మనమందరము కూడా ఆయన శరీరముగా ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలు, చాలా ప్రాముఖ్యమైన విషయము, శరీరంలోని ప్రతి ఒక్క అవయవానికి ఒక ఉద్దేశం ఉంటూ ఉన్నది, ఒక ప్రాధాన్యత ఉంటూ ఉన్నది. మన శరీరంలో ఏ భాగానికి కూడా మరి అది ప్రధానమైనది కాదని, ఉపయోగం లేదని అనటానికి లేదు. చిటికెన వేలుకు చిన్న దెబ్బ తగిలితే శరీరం అంతా తల్లడిల్లిపోతుంది. అలా మనందరం కూడా వీఆర్ ఇంటర్ట్వైన్డ్. మనందరం కూడా ఒకరితో ఒకరిమి ఆత్మీయంగా అటువంటి సంబంధం కలిగి ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుడు మనకు నడిపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు శిరస్సుగా ఉండి సంఘాన్ని నడిపిస్తూ ఉండగా మనందరం రెస్పాండ్ అవ్వాలి. ప్రేమైన దేవుని బిడ్డల, పోయినసారి నేను 2-3 ఉదాహరణలు చెప్పాను. కన్ను చూడాలి, చెవి వినాలి, నోరు మాట్లాడాలి, చేయి సహాయం చేయాలి, కాలు నడవాలి. అలా కాదని కాలు నేను కన్ను కాబట్టి నేను నడవను, చెవి నేను నోరు కాబట్టి నేను వినను అని ఒకదాని మీద ఒకటి అలిగితే శరీరము అనారోగ్యం పాలైపోతుంది. శరీరం అనారోగ్యం పాలైపోయి చచ్చిపోతుంది. అందుచేత మనందరం ఆలోచన చేద్దాం. ఒకరోజు గుండె ఇలా అనుకుందాం. గుండె ఏమనుకుందంటే, అబ్బా ఇన్ని రోజులు కూడా పుట్టినప్పటి నుంచి నేను కొట్టుకుంటూనే ఉన్నాను కదా, ఒక 2 గంటలు రెస్ట్ తీసుకుంటాను అనుకోండి. ఒక 2 గంటలు రెస్ట్ తీసుకుంటానంటే అది ఎవరైనా కోరుకుంటామా? ఎవరు కోరుకోం. 2 గంటలు రెస్ట్ తీసుకున్నా దట్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రేమైన దేవుని బిడ్డ, అట్లా శరీరంలో ఉన్న
ప్రతి ఒక్క అవయవం, ప్రతి ఒక్క భాగము నిత్యము మనం పని చేయాలి. నీవు కూడా సంఘములో ఎంతో ప్రధానమైనటువంటి మరి పాత్ర పోషిస్తూ ఉన్నావు. కానీ మనం అది గ్రహించలేం. మనమేమనుకుంటాం, నేను ముఖ్యమైన వ్యక్తిని కాదు, నా గురించి ఎవరికి తెలియదు, నన్ను ఎవరు పలకరించాలని అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో మాత్రం నీవు చాలా ప్రాముఖ్యం. నీ పాత్ర లేకపోతే సంఘము సజీవంగా కానీ ఆరోగ్యంగా కానీ ఉండదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నాలుగవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము అనేటువంటిది ఒక ఆత్మీయ కట్టడం, ఒక ఆత్మీయ బిల్డింగ్, స్పిరిచువల్ బిల్డింగ్. ఆత్మీయ బిల్డింగ్ గా మనలను దేవుని యొక్క వాక్యము సజీవమైన రాళ్ళు అని పిలుస్తూ ఉంది. పేతురు రాసినటువంటి పత్రికలో చూస్తూ ఉన్నాం, మీరు సజీవ రాళ్లుగా కట్టబడుతూ ఉన్నారు, దేవుని యొక్క కట్టడమై ఉంటూ ఉన్నారు, దేవుని యొక్క గృహమై ఉంటూ ఉన్నారని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఉండాల్సిన స్థానంలో చేయవలసిన బాధ్యతను మనం చేస్తూ ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని యొక్క సంఘమనే ఆత్మీయ కట్టడము స్థిరముగా ఉంటుంది అనే విషయాన్ని నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐదవదిగా మనం చూసాము, సంఘము అనేటువంటిది ఒక పాఠశాల. ఇట్ ఈస్ ఎ స్కూల్. ఈ స్కూల్లో మనము అనేక విషయాలు క్రొత్తవి నేర్చుకుంటాము, ఉన్న వాటిని విసర్జించడానికి కూడా నేర్చుకుంటాం. దీన్నే అన్లర్నింగ్ అని అంటాం ఇంగ్లీష్లో లెర్నింగ్ అనే ఒక పదం ఉంది, రెండవ పదం అన్లర్నింగ్. అన్లర్నింగ్ అంటే ఉన్న వాటిని విసర్జించటం. ఉదాహరణగా ప్రేమ, క్షమాపణ, అర్థం చేసుకోవటం, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. వి లెర్న్ దీస్ థింగ్స్. అలాగే మనకు ఆయాసకరమైన, దేవునికి ఆయాసకరమైన మార్గాలుగా ఉన్నటువంటి కోపము కావచ్చు, విసుగుదనం కావచ్చు, పాపపు ఆలోచనలు, అపరిశుద్ధమైన స్వభావము, వీటన్నిటిని మనం వీఆర్ అన్లర్నింగ్ దీస్ థింగ్స్. మనం వాటిని విసర్జిస్తూ ఉంటూ ఉన్నాం. కానీ మనం పోయినసారి చూసాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని ఆలోచిస్తామంటే, ఒకవేళ ఒక విద్యార్థి వారానికి ఒకసారి, నెలకు 3 సార్లు, సంవత్సరానికి 2 నెలలు మాత్రమే పాఠశాలకు వెళ్తే క్యాన్ వి ఎక్స్పెక్ట్ గుడ్ గ్రేడ్స్ ఫ్రమ్ హిమ్? ఆయనకు మంచి మార్కులు వస్తాయా? రావు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలా మనం కూడా నేర్చుకోవాల్సింది, మన జీవితంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది, ప్రతి అవకాశం ఉన్న ప్రతిసారి దేవుని యొక్క మందిరానికి రావాలి. అవకాశం ఉన్న ప్రతిసారి రావాలి. కారణం ఏంటంటే స్కూల్ ఇది. ప్రతిసారి కొత్త పాఠం నేర్పిస్తూ ఉంటాడు. ప్రతిసారి ఏదో ఒక్కొక్కటి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచిద్దాం. మనకున్న జ్ఞానం అంతా గురించి ఆలోచించండి. మనకున్న జ్ఞానం అంతా కూడా ఒకే తరగతిలోనే మనం నేర్చుకున్నామా? ఒకే తరగతిలో నేర్చుకోవాలా? ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం, సెకండ్ క్లాస్లో నేర్చుకున్నాం, ఇంటర్మీడియట్లో నేర్చుకున్నాం, డిగ్రీలో నేర్చుకున్నాం, కొన్ని జీవితపు పాఠాలు నేర్చుకున్నాం. ఇలా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరి ద్వారా నేర్చుకున్న రీతిగా ఆత్మీయంగా కూడా దేవుడు తన సంఘంలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన సంఘంలో అనేక విషయాలు మనకు నేర్పిస్తూ ఉంటూ ఉన్నాడు. అందుచేత క్రమముగా రావాలి ప్రియమైన దేవుని బిడ్డారా. ఇక్కడ మరొక విషయాన్ని నేను చెప్తూ ఉంటున్నాను. ఉపాధ్యాయులు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు, మీకు తెలుసు నేనేం మాట్లాడుతున్నాను. ఒక ఉపాధ్యాయుడు ఒక టెక్స్ట్ బుక్ లో నుంచి 30 మందికి పాఠాన్ని బోధిస్తే ఆ యొక్క 30 మందికి కూడా పరీక్షలో ఒకే మార్కులు రావు. ఒకే పాఠం నేర్పించింటాడు, ఒకే ఉపాధ్యాయుడే చెప్పింటాడు, ఒకే విధానంలో 30 మందికి చెప్పింటాడు. కానీ ఆ విద్యార్థులు ఆ పాఠాన్ని తీసుకునే విధానము, అర్థం చేసుకునే విధానము, నేర్చుకునే విధానము, తర్వాత జీవితంలో అన్వయం చేసుకుని ఆ ఎగ్జామ్ లో రాయాల్సిన విధానంలో మార్పు చేర్పులు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కరికి వేరే వేరే మార్కులు. అలాగే మనం కూడా చూస్తున్నాం ఆత్మీయంగా, బైబిల్ గ్రంథం ఒకటే, మన అందరి దగ్గర ఉన్న బైబిల్ గ్రంథం ఒకటే. కానీ ఎందుచేత మనము ఒకే ఆత్మీయ స్థితిని కలిగి ఉండలేకపోతున్నాం? ఎందుచేత ఒకరు ఉన్నతమైన స్థితిలో, కొంతమంది ఇంకా కింద స్థితిలోనే ఉంటూ ఉన్నాం? కారణం ఏంటంటే పాఠాలు సరిగా నేర్చుకోలేకపోతూ ఉన్నాం. మనం సరిగా కనెక్ట్ అవ్వటం లేదు. సరిగ్గా మనము దేవుని యొక్క వాక్యానికి ఇంకా మనము మన జీవితంలో భాగాన్ని ఇవ్వటం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుచేత మనం మిస్ అవుతూ ఉన్నాం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చర్చ్ ఇస్ ఎ స్కూల్, సో లెట్ us be good students. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనందరం కూడా చక్కటి విద్యార్థులుగా ఆత్మీయంగా ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తామని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా మనం పోయినసారి చూసాం, చర్చ్ ఈజ్ ఎ ఫ్లాక్. సంఘము గొర్రెల మందగా దేవుడు అభివర్ణిస్తూ ఉన్నాడు. చిన్న మంద, భయపడకుడి అనే మాటను అంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే మనందరం ఒక గొర్రెల కాపరి క్రింద ఉంటూ ఉన్నాం. మన ప్రభు అయిన యేసు గొప్ప కాపరి, ప్రధాన కాపరి. హీస్ ఎ గ్రేట్ షెపర్డ్, హీస్ ద చీఫ్ షెపర్డ్. ఆయన మంచి కాపరి, హీస్ ఎ గుడ్ షెపర్డ్.
అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపరి యొక్క రెండు ఉద్దేశాలు, ఒకటి పోషణ, రెండవది సంరక్షణ. పోషణ, సంరక్షణ. ఆయన మనలో ఆత్మీయమైనటువంటి పాఠాలతో పోషిస్తూ ఉన్నాడు. లోక మాలిన్యం అంటకుండా ఈ లోకంలో మనల్ని సంరక్షిస్తూ ఉంటూ ఉన్నాడు. అలాగే ఆయన ఏ విధంగా యేసుక్రీస్తు మనందరికీ గుడ్ షెపర్డ్ గా, గ్రేట్ షెపర్డ్ గా, చీఫ్ షెపర్డ్ గా ఉంటూ ఉన్నాడో, స్థానిక సంఘములో కూడా దేవుడు ఆయన ఒక కాపరిని నియమించి ఉన్నాడు. మన సంఘంలో 5 మంది కాపరులు ఉంటూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాపరి యొక్క రెండు ముఖ్య ఉద్దేశాలు, వాక్యం చెప్పి పోషించటం, ఆత్మీయంగా బలపరచటం. ఆత్మీయంగా బలపరచబడిన తరువాత ఆయన సంరక్షిస్తూ ఉంటాడు. ఏ విధంగా సంరక్షిస్తారు? సలహాలు ఇవ్వటం ద్వారా. అమ్మా, మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఆలోచించండి. అమ్మా, మీరు నిర్ణయం చేసే ముందు ఆలోచించండి. ఇదిగో, ఇది మీకు క్షేమకరం కాదేమో, ఇది మీకు లాభకరం కాదేమో, మీరు ఈ విధంగా ఉండండి అని ఒక కాపరి నిస్వార్థముగా చెప్తూ ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి కాపరిగా నా దగ్గర కూడా చాలా మంది కుటుంబాలు వస్తూ ఉంటారు. వచ్చిన వారందరికీ కూడా వారు చెప్పేది ఏదైనా నేను ఎస్ అని చెప్పను. అలా చెప్పటం అది నా యొక్క ధర్మం కాదు. నాకు క్షేమము, వారికి క్షేమమని తలంచినప్పుడు దేవుని యొక్క ప్రేరేపణను బట్టి, ఆత్మ నడిపింపును బట్టి, అది వారికి క్షేమమైతే ఇది మంచిదండి, ఈ నిర్ణయం చేయండి. ఇది క్షేమం, మీకు లాభకరము, ఇది మీరు చేయండి. అది క్షేమకరము కాదు అని అనిపిస్తే దేవుడిచ్చిన కృపను బట్టి నేను వారితో చెప్తాను, ఏమండి ఈ విషయంలో మరలా ఆలోచించండి, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి, ఇది మీకు క్షేమకరం కాకపోవచ్చు, ఇది మీకు లాభకరం కాకపోవచ్చు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వాట్ ఆర్ వి డూయింగ్? వీఆర్ ప్రొటెక్టింగ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అందరం గుర్తు చేసుకోవాల్సింది, కాపరి నిస్వార్థంగా తన యొక్క గొర్రె పిల్లల యొక్క క్షేమాన్ని కోరి గొర్రె పిల్లల ఆనందంలో ఆనందిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనలో ఏ ఒక్కరు కూడా ఇదిగో కాపరిచ్చేటువంటి సలహాలను కానీ, కాపరిచ్చే నడిపింపును మనము తప్పుగా తీసుకోవడానికి లేదండి. కారణం, కాపరి, ఏ కాపరైనా కూడా గొర్రె పిల్లల క్షేమం కొరకే చెప్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. సో ఈ 6 విషయాలు మనము చూస్తూ ఉంటున్నాం. ఈరోజు 7వ, 8, 9, 10 4 విషయాలు నేను చెప్పాలని కోరుతూ ఉంటున్నాను. 7వది ప్రేమైన దేవుని బిడ్డలారా, 7వది సంఘము ఒక ఇల్లు అని దేవుని వాక్యము బోధిస్తుంది. సంఘము ఒక ఇల్లు. మొట్టమొదటి పాయింట్ నేనేం చెప్పాను? సంఘము ఒక కుటుంబం. కానీ ఇప్పుడు నేనేం చెప్తూ ఉన్నాను? సంఘము ఒక ఇల్లు. ఇల్లు అంటేనే కుటుంబము ఉండే ప్రదేశాన్ని ఇల్లు అంటాం కదండి. కుటుంబం ఉండే ప్రదేశాన్ని ఇల్లు అంటాం. కొన్ని ఇల్లు కడతారు, కానీ ఆ ఇళ్లలో షాప్ పెడతారు అనుకుందాం, కిరాణా షాప్ కానీ ఏదైనా పెడతారు అనుకుందాం. ముందులో ఇల్లు అని అంటారు, కానీ కాలక్రమేణా దాన్ని ఏమంటారు? అంగడి అని అంటారు, షాప్ అంటారు దాన్ని. లేకపోతే ఆఫీస్ పెడతారు అనుకుందాం, కాలక్రమేణా దాన్ని ఇల్లు అనరు, దాన్ని ఏమంటారండి? ఆఫీస్ అనే అంటారు తప్ప ఇల్లు అనరు. ఇల్లు అని దేన్ని అంటారంటే, ఎక్కడైతే కుటుంబం ఉంటుందో అక్కడ దాన్నే ఇల్లు అంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా ఇది దేవుని యొక్క ఇంటిలో మనం ఒక కుటుంబం లాగా ఉంటూ ఉన్నాం. కొన్ని వాక్యాలు చదువుకుందామండి, దయచేసి చూడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అందరు చెప్పండి, మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లుగా ఉంటూ ఉన్నాం. ప్రేమైనది, వీఆర్ హిస్ హౌస్. యేసుక్రీస్తు ప్రభు ఆయన మరి ఎప్పుడైతే దేవాలయంలోకి వచ్చాడో ఆయన ఒక మాట అన్నాడు. లేఖనం చెబుతుంది, నా మందిరం ప్రార్థనా మందిరం, దానిని మీరు దొంగల గుహగా చేశారు. నా యొక్క మందిరము ప్రార్థనా మందిరముగా అనబడును. దాన్ని ఇంగ్లీష్ లో తర్జుమా చేస్తూ రాసిన మాట ఏంటంటే, మై హౌస్ షాల్ బి కాల్డ్ యాజ్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన ఇల్లుగా పిలువబడుతుంది అనే మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఇల్లు అనే మాటను అనుకుంటున్నామో, ఇల్లు అనే మాటను ఆలోచిస్తూ ఉంటున్నామో, కొన్ని మనకు అర్థం కావాలండి. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ప్రతి ఇంటికి కూడా
ఒక చెప్పబడని లేక రాయబడని ఒక మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, అంటే నైతిక స్వభావాలు ఒక కుటుంబానికి ఉంటాయి. ఒక కుటుంబం, ప్రతి కుటుంబం, మీ కుటుంబాలు ఎన్నున్నాయో అన్ని కుటుంబాలలో కూడా ఒక మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, అన్రిటన్, అన్సెడ్, రాయబడలేదు, చెప్పబడలేదు, కానీ మన కుటుంబం దానికి అలవాటు అయిపోతుంది. ఉదాహరణగా నేను మీ కుటుంబాలన్నీ కూడా దర్శిస్తూ ఉంటాను. కొన్ని కుటుంబాలు దర్శించినప్పుడు నాకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మీ ఇంటిని చాలా పరిశుభ్రంగా పెట్టుకోవటం, నీట్గా పెట్టుకోవటం మీ విలువ. అది దాన్ని ఎవరు రాయాల, ఇంట్లో ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలని. కానీ ఆ ఇంటిలో ఆ వాతావరణం క్రియేట్ అయిపోయింది. సో ఎప్పుడైతే పెద్దలు క్రియేట్ చేస్తారో పిల్లలు కూడా ఫాలో అయిపోతారు. ఓ మమ్మీ డాడీకి ఇది ఇష్టం లేదు, మేము ఇలా రాయకూడదు, ఇలా పాడు చేయకూడదు, మా ఇల్లు నీట్గా ఉండాలి. మరి కొన్ని కుటుంబాలు అలా ఏముండదు, జనరల్గా ఉంటాయి, మరీ అంత చెడ్డగా ఏముండవు, కానీ నార్మల్గా ఉంటాయి. కానీ కొన్ని కుటుంబాలను చూసినప్పుడు ఓహో వీరింటిలో ఇది ఒక విలువ అనేది అనిపిస్తుంది. కొన్ని కుటుంబాలకు వెళ్ళినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, వారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే నేల మీద కూర్చొని తింటాం. మరికొన్ని కుటుంబాలు సోఫాలో కూర్చొని తింటారు, మరి కొంతమంది డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటారు. ఈ మూడింటిలో ఏది కరెక్ట్, ఏది తప్పు? అన్నీ కరెక్టే. ఎవరికి వారు తగ్గట్టుగా, వారికి అనుకూలంగా వారు ఏర్పాటు చేసుకున్నారు. క్రింద కూర్చొని తిన్నా, కుర్చీ మీద కూర్చొని తిన్నా, సోఫా మీద కూర్చొని తిన్నా, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిన్నా ఏం పర్వాలా. అక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే అందరు కలిసి తినాలి. అక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆ సహవాసం అవసరం. ప్రేమైన దేవుని బిడ్డ, సంఘాల్లో కూడా అంతే. పలానా సంఘంలో ఈ పద్ధతి ఉందని, పలానా సంఘంలో ఆ పద్ధతి ఉందని మనం ఎవరిని కూడా జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరిని కూడా ఇది తప్పు, ఇది కరెక్ట్ అని మనం న్యాయ నిర్ణేతలుగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రేమైన దేవుని బిడ్డ, అది వారికి తగ్గట్టుగా వారు చేసుకున్నారు, అది వారికి అనుకూలంగా వారు చేసుకున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో ఈ అన్రిటన్, అన్సెడ్, చెప్పబడని, రాయబడని అనేకమైనటువంటి మరి నియమావళులు అనండి, లేకపోతే నైతిక విలువలు అనండి, అవి డెవలప్ అవుతాయి. మన చర్చ్లో కూడా కొన్ని ఉన్నాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. మన చర్చ్ నేను రెండు మూడు ప్రస్తావిస్తాను. ఒకటి ఏంటంటే శ్రేష్టత, ఎక్సలెన్స్. వీ వాంట్ టు గివ్ ఎక్సలెన్స్ టు గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. వీ వాంట్ టు బి ఎక్సలెంట్ ఇన్ గివింగ్ టు గాడ్. మన మందిర నిర్మాణ విషయం అయితేనేమి, మన పరిచర్యల విషయం అయితేనేమి, మనము ఏర్పాట్ల విషయం అయితేనేమి, మనం లేని వాటి గురించి బాధపడట్లా. వీఆర్ నాట్ వరీయింగ్ వాట్ వీ డోంట్ హ్యావ్, బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ వీ వాంట్ టు గివ్ బెస్ట్ టు గాడ్. మనకు ఉన్నంత పరిధిలోనే శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. కారణం ఏంటంటే ఆయన శ్రేష్ఠుడైన వాడు. హల్లెలూయా, ఆయన శ్రేష్ఠుడు. హీఈస్ ఎక్సలెంట్ గాడ్, సో హీ డిజర్వ్స్ ఎక్సలెన్స్. అందుకని మన ఏర్పాట్లన్నీ కూడా ఎక్సలెంట్ గా చేయడానికి ప్రయత్నిస్తాం. మీరు ఎప్పుడు చర్చిలోకి వాకింగ్ చేసినా కూడా అన్ని కూడా నీట్ గా ఉండటానికి మీరు గమనించే ఉంటారు. కారణం మనం ఎట్లా షాబీగా ఉండటం కానీ, మరి డర్టీగా ఉండటం కానీ మనం ఒప్పుకోం. బికాస్ దట్స్ అవర్ వాల్యూ. ఇది ఎక్కడ రాసామండి, మన చర్చిలో నీట్ గా ఉండాలి రాయలా, కానీ సాధారణంగా మనందరికి అర్థమైపోయింది. సో ఈ చర్చిలో మనం ఈ విధంగా ఉండాలి. సో ప్రియమైన దేవుడు అలాగే. రెండవది, సంఘం మనకున్నటువంటి ఒక బలమైనటువంటి విలువ ఏంటంటే ఐక్యత. మనం అందరినీ కలుపుకొని పోవాలి అని ఆశపడతాం. మన సంఘంలో ఎప్పుడు కూడా వర్గాలు అని కానీ, గ్రూప్స్ అని కానీ, క్యాస్ట్ అని కానీ, లేకపోతే డబ్బున్నవారు డబ్బు లేని వారని కానీ ఎప్పుడు తారతమ్యమే లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బికాజ్ దట్ ఈస్ నాట్ అవర్ వాల్యూ. కొన్ని చోట్లకు వెళ్తేనే మనకు కనిపిస్తాయి, ఈ గుంపు ఒక చోట, ఈ గుంపు ఒక చోట, వీరొక గ్రూప్, ఈ క్యాస్ట్ వాళ్ళు ఇక్కడ, ఈ క్యాస్ట్ వాళ్ళు. నో, దట్స్ దేర్ వాల్యూ. అది మంచిదా కాదా అనేటువంటిది వారు నిర్ణయించుకుంటారు, అది వారికి సరిపోయింది. కానీ దేవుడు మన యొక్క కుటుంబంలో, రేమ కుటుంబంలో దేవుడు యొక్క కృపనిచ్చాడు. మన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనలో చాలా మందికి తెలియదు కొన్నిసార్లు. మరి చీఫ్ సెక్రటరీ క్యాడర్లో, ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్లో ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చి మన మధ్యలో కూర్చున్నారు. మనం వారినేమి గొప్ప చేసి చూడాల. దే ఆర్ వెరీ నార్మల్ పీపుల్. కారణం మన విలువ ఏంటంటే ఈ డోర్స్ లోపలికి వచ్చే సమయంలో ఆ డోర్స్ అవతలే మన క్యాడర్స్, మన డిగ్రీస్, మన డబ్బు, హోదా అన్ని అక్కడ పెడతాం.
లోపలికి వచ్చినప్పుడు మాత్రం మనందరం యేసయ్య బిడ్డలమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య బిడ్డలమే. అందుకని నేను మీ అందరికీ చెప్పాను ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఈ రానున్న కొద్ది నెలల్లో ఇక్కడంతా సీటింగ్ ఏర్పాటు చేయబోతుంటాం. సీటింగ్ ఏర్పాటు, నేను కొన్ని చర్చిలకు వెళ్ళినప్పుడు కొంత నాకు ఇబ్బంది కలుగుతుంది. కొన్ని స్పెషల్ స్పీకర్కి వెళ్ళినప్పుడు కూడా కొంత ఇబ్బంది ఏంటంటే స్పెషల్ స్పీకర్ కాబట్టి స్పెషల్ చైర్ ఉంటుంది, స్పెషల్ స్పీకర్ కాబట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ మామూలుగా ఉంటారు. కొంత నొచ్చుకుంటారు కూడా. అంటే ఏమనుకోవద్దండి, కానీ కొన్నిసార్లు పెళ్లిళ్ళల్లో కానీ డిన్నర్స్లలో కానీ విఐపి సెక్షన్ అని, వివిఐపి సెక్షన్ అని, నార్మల్ సెక్షన్ అని పెడతారు. అలా పెట్టినప్పుడు నేను అనుకుంటా, హూ డిసైడ్స్ హూ ఇస్ ఎ విఐపి? ఎవరు నిర్ణయిస్తారు విఐపి అని? అందుకని ఏం చేస్తారు, బోర్డు వరకే పెడతారు కానీ ఆఖరికి అందరూ కలిసిపోయింటారు. మీరు గమనించారా? బోర్డు మాత్రమే పెడతారు. అంటే ఇప్పుడు విఐపి సెక్షన్లోకి నేను నడుస్తూ ఉన్నాను అనుకోండి, ఆపుతారా? అంటే ఆపితే అప్పుడు వెంటనే ప్రశ్న, అంటే నేను విఐపి కాదా అంటారు. అంటే విఐపి కాదా అంటే కాదు అని చెప్పేంత ధైర్యం వాళ్ళకు ఉండదు, వినేంత ఓపిక వీళ్ళకు ఉండదు. అందుకని పోండ్రా బాబు అని అంటారు. యాకోబు రాసిన పత్రికలో అదే అంటున్నాడు, వారిని గొప్పవారిగా చూడవద్దండి. అలా చేయడం వల్ల దేవుని రాజ్యం సఫర్ అవుతుంది. సో వన్ ఆఫ్ అవర్ వాల్యూస్ ఇన్ అవర్ చర్చ్ ఈజ్ వన్నెస్. మనందరం ఇక్కడ మన మధ్యలోని చూడండి ప్రేమ దేవుని బిడ్డ, గొప్ప వారు మనం కూర్చున్నాం, చదువు లేని వారు కూడా మనతో కూర్చున్నాం. వీఆర్ ఆల్ వన్, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని పిల్లలం మనం, దేవుని యొక్క రక్తంలో కడుగబడినటువంటి పిల్లలం. దిస్ ఈజ్ అవర్ వాల్యూ. సో చర్చ్ ఈజ్ ఎ హౌస్, అండ్ ఎ హౌస్ హ్యాస్ వాల్యూస్, ఎ హౌస్ హ్యాస్ ప్రిన్సిపల్స్. ఒక హౌస్ లో, ఒక ఇంటిలో ఒక పద్ధతులు ఉంటాయి. మన ఇళ్లలో ఈ టైం తర్వాత ఇంటి బయటికి వెళ్ళకూడదు, లేకపోతే బయట ఉంటే ఈ టైం లోపల ఇంటికి వచ్చేసేయాలి, ప్రార్థన టైం కదా ఇంట్లో ఉండాలి, ఈ టైంకి లేచేసేయాలి, అందరూ కలిసి ఎక్కడున్నా సరే ఊరికి వెళ్తేనే వెంటనే అందరూ కలిసి ఫోన్స్ లో మాట్లాడుకో. దీస్ ఆర్ ఆల్ అన్రిటన్, అన్సెడ్. ఇవి రాయబడలా, చెప్పబడలా, బట్ దీస్ ఆర్ ప్రిన్సిపల్స్. సో రేమ చర్చ్ లో కూడా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను బట్టి కొన్ని వాల్యూస్ ఉన్నాయి, అవి మీరు గమనిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడో ఒకసారి వస్తే అవి గమనించాం, ఎప్పుడో ఒకసారి వస్తే మనకు తెలియవు. అవి క్రమంగా వచ్చే కొలది మన కళ్ళలో పడతాయి. క్రమంగా వచ్చే కొలది, ఓహో దిస్ ఈస్ వాట్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఎవ్రీ డే, ఎవ్రీ సింగిల్ సండే నేను ఇది గమనిస్తూ ఉన్నాను. ఎవ్రీ సింగిల్ సండే దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇక్కడ. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని నిదానంగా మనం గ్రహిస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుచేత మనము ఈ యొక్క ఇంటిలో మన బాధ్యతను, మనం ఎలా ఉండాలి అనే క్రమాన్ని మనం పాటించుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. మరొక వాల్యూ మనము చూస్తూ ఉన్నాం, వి లవ్ ఎవ్రీబడి. We may not like the way they talk, the way they behave, but we like everybody. అంటే ఆ మాట నేను జ్ఞాపకం చేయండి. కొంతమందికి ఒకరి హెయిర్ స్టైల్ మంచిగా నచ్చదు, ఏంటంటే ఇట్లా చింపిరి పెట్టుకున్నారు అంటారు. ఇట్స్ ఓకే, అది వారు పెట్టుకున్నారు, వాళ్ళు ఎలా వెంట్రుకలు పెట్టుకున్నారు, మనం ఎలా నిర్ణయిస్తాం? మనం నిర్ణయించలేం. దేవుని యొక్క వాక్యంలో మనకు అర్థం కావాల్సింది ఇదే ప్రేమ దేవుని బిడ్డలారా. మనకు నచ్చకపోయినా కూడా ప్రేమించాలి అని దేవుడు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. మనకు నచ్చాల్సిన అవసరంలా. ప్రేమ దేవుని బిడ్డలు ఒక మాట అడుగుతాను నేను, చెప్పండి. మీరు మన ఇంటిలోనే ఆలోచిస్తే, మన ఇంటిలో కొంతమంది మన పిల్లలు వారి యొక్క మాట విధానం కానీ, వారి వస్త్రధారణ కానీ, వారు చేసే కొన్ని పనులు నీ ప్రిఫరెన్స్ కాదు, అరే వాళ్ళు అలా చేస్తున్న వాళ్ళకి అలవాటు అయింది. అలా అనేసి మన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా పోతారా? వారు మన ఫ్యామిలీ మెంబర్సే. మన ఆఫీస్లో ఒక 10 మంది ఉన్నారనుకుందాం, ఆ 10 మందిలో అందరూ మనకు నచ్చిన వారేనా? నచ్చిన వారు లేకపోవచ్చు, కానీ ఆఫీస్లో కలిసి పనిచేస్తూ ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తుకు కూడా ప్రేమ, ఈ మాట చాలా ప్రాముఖ్యం, దయచేసి వినండి. యేసుక్రీస్తుకు కూడా నచ్చని వాళ్ళు ఉన్నారు. సద్దుకయ్యులు, పరిసయ్యులు, ఈ మతాధికారులు, ఇలాంటి వారు యేసుక్రీస్తుకు నచ్చలా. కానీ యేసుక్రీస్తు వారి కొరకు చనిపోయాడా? వారి కొరకు కూడా చనిపోయాడు. సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ లైకింగ్ అండ్ లవింగ్. We may not like all the people, we may not like few people, but we love everybody. మనం అందరినీ ప్రేమిస్తాం, కానీ కొంతమంది వారి యొక్క వస్త్రధారణ మనకు నచ్చకపోవచ్చు, వారి మాట తీరు నచ్చకపోవచ్చు, వారు కనిపించే విధానం నచ్చకపోవచ్చు, బట్ ఇట్స్ ఓకే, పర్వాలా. జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డ నేర్చుకోవాల్సిన ఒక సత్యాన్ని మీ ముందు పెడుతూ ఉంటున్నాను. ఆల్వేస్ లెర్న్ టు అగ్రీ టు డిసగ్రీ, but still continue in love. Learn to agree to disagree, but continue to learn. నేను చెప్తానండి,
ఒకరితో ప్రతి విషయంలో ఒకరితో ఏకీభవించాల్సిన అవసరం లేదు. ఉదాహరణగా నేను ఏదైనా ఒక మాట చెప్తూ ఉన్నాను, నేను చెప్పిన 10 మాటల్లో 10 మాటలతో ఏకీభవించాల్సిన అవసరంలా. నీ ఉద్దేశం వేరుగా ఉండవచ్చు, విచ్ ఇస్ ఓకే. మన సొంత అభిప్రాయాలు మనకున్నాయి. మనం ఏకీభవించలేదు కాబట్టి వారిని ద్వేషించాల్సిన అవసరం లేదు. ఎంతమందికి అర్థమవుతుందండి నా మాట? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చర్చిలలో ఇది లేక సమస్యలు తయారవుతున్నాయి. మనం ఏకీభవించకపోయినా కూడా ప్రేమించాలి. ఆమేన్. ఏకీభవించకపోయినా కూడా ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో మరణించే సమయంలో 2వ దొంగ చాలా దూషించాడు. నీవు మెస్సయ్యవు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఏమయ్యా, నువ్వు సాయం చేసుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అన్నాడు. అంటే యేసుక్రీస్తుకు నచ్చింటది ఆ మాట? నచ్చలా. కానీ అతని కొరకు కూడా మనం మరణించాడు యేసుక్రీస్తు ప్రభు. సో వీ హ్యావ్ టు లెర్న్ టు డిసగ్రీ. ఇట్స్ ఓకే. మనం ఏకీభవించకపోయినా కూడా పర్వాలా, మనం ప్రేమిస్తాం. కొంతమందికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం, మరి కొంతమందికి రెడ్ కలర్ అంటే చికాకు. కొంతమందికి బ్లాక్ కలర్ అంటే ఫెంటాస్టిక్. కొంతమంది బ్లాక్ కలర్ వేసుకుంటే ఏదైనా బ్లాక్ కలర్ వేసుకొని వచ్చినాడు మా ఇంటికి అంటారు. దట్స్ ఏ ప్రిఫరెన్స్. కలర్ని బట్టి మనం ద్వేషిస్తామా? నో, వి లవ్ దెమ్. సో అసమ్మతి ఏకీభవించకపోయినా కూడా ప్రేమించాలి అనేది నేర్పిస్తున్నాడు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, చర్చి ఒక ఇల్లు, సంఘం ఒక ఇల్లు. ఆ ఇంటికి కొన్ని విలువలు ఉన్నాయి, ఆ ఇంటికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఒక పద్ధతి ఉంటుంది. మన అందరము కూడా ఆ పద్ధతిని అవలంబించుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన జీవితంలో మనము ఈ యొక్క ఇంటిని గురించి మన జ్ఞాపకం చేసుకొని, పెద్దలు చిన్నలు, చదువుకున్న వారు, చదువు లేని వారు, అనుభవజ్ఞులు, అనుభవం లేని వారు, స్త్రీ పురుషులు అందరూ ఉండేదే కుటుంబం, చర్చ్ కుటుంబం అది. హల్లెలూయా. 8వది ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఘము గురించి ప్రభు మాట్లాడుతూ సంఘము ఒక వ్యవసాయ క్షేత్రము లేక ఒక పొలము అనే మాట అన్నాడు. సంఘము ఒక పొలం. చర్చ్ ఈజ్ ఎ ఫీల్డ్, ఒక పొలం. దేవుని వాక్యం చదువుకుందాం, ఒక మాట చదువుకుందాం. దయచేసి చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు వ్యవసాయమై ఉన్నారు. ఇంకో మాట చదువుదామండి దయచేసి. ఇంకో మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుందాం. 7వ వాక్యం. ఎట్లనగా త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు, చాలా సంతోషం, వారి కొరకు అనుకూలమైనటువంటి పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక వాస్తవిక ప్రశ్న నేను వేస్తాను. ఒక వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే భూమిని కష్టపడి దున్నుతాడు, ఆ కలుపు మొక్కలన్నీ తీసేస్తాడు, కష్టపడి రాత్రి బవళ్ళు దున్నిన తర్వాత విత్తనాలు వేస్తాడు. విత్తనాలు వేసిన తర్వాత ఎరువులు, నీరు అన్ని చక్కగా ఇచ్చిన తర్వాత ఆ వ్యవసాయకుడు తను ఏ పొలము కొరకైతే అంత కష్టపడ్డాడో ఆ పొలం యొక్క పంట ఆశించటము తప్పు కాదు కదా. అయితే కొన్నిసార్లు మన దేవుడు మన మీద ఎంతో ఆయన ప్రయాసపడి మనకు సంరక్షించి ఆత్మీయ పాఠాలు నేర్పించి ఎన్నో రకాలుగా మనల్ని దీవిస్తూ ఉన్నప్పుడు కొంతమంది మనలో దేవునికి మన పంటను ఇవ్వలేకపోతూ ఉన్నాం, మన ఫలాన్ని ఇవ్వలేకపోతున్నాం. అంజూరపు చెట్టును చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఫలాలు దొరుకుతాయేమో అని ఆశించి దగ్గరికి వెళ్తే ఫలాలు దొరకల, నిరాశపరిచారు. ఆ మాట విన్నప్పుడు నా హృదయము చాలా కకలావికలం అయిపోతుంది. అరే, యేసుక్రీస్తు ఎంత ఆకలితో వచ్చింటాడు, ఎంత ఆశతో వచ్చింటాడు, ఆవురావురం అనుకుంటూ వచ్చింటాడు, చివరికి ఏమి లేకుండా ఎంత డిసప్పాయింట్ అయిపోయాడు. మనలో ఏ ఒక్కరు కూడా అలా అవ్వకూడదు అనేది నా యొక్క ఆశ. ఆమేన్. మన ఇళ్లలో కొన్ని చెట్లు ఉంటాయి చూసారా, వింత చెట్లు అనమాట. ఇవి వింత చెట్లు ఎట్లా ఉంటాయంటే కాంపౌండ్ వాళ్ళకు దగ్గర పెరిగింటాయి అవి. అంటే మనమే వేసింటాం అనుకోండి, కాంపౌండ్ వాళ్ళకి దగ్గర వేసింటాము,
పెరిగిన తర్వాత వేర్లేమో మన ఇంట్లో ఉంటాయి, కొమ్మలనేమో పక్కింట్లో ఉంటాయి. చూసారమ్మా? వేర్లేమో మనమే నీళ్లు పోసింటాం, మనమే దాన్ని జాగ్రత్త పెట్టింటాం, కానీ కొమ్మలన్నీ అవతల ఇంట్లో ఉంటాయి. వాళ్ళు ఏమంటారంటే మా ఇంటి మీద కొమ్మలు ఉన్నాయి కాబట్టి పండ్లు మావే అంటారు. మీరు ఎప్పుడైనా అట్లాంటి సమస్యలు చూసారా అండి? చాలా మంది ఇప్పుడు మా ఇంటి మీద కొమ్మలు వచ్చాయి కాబట్టి ఈ పండ్లు మావే, మీ ఇంటి మీద ఉన్న కొమ్మలే మీవి. ఇప్పుడు వేర్లున్న ప్రదేశం ముఖ్యమా, పండ్లున్న ప్రదేశం ముఖ్యమా? అంటే ఇప్పుడు అవతల వాళ్ళు చెప్పినట్లు సరే మా కొమ్మలు ఒక్కటే పెట్టుకో, వేర్లు తీసేస్తానంటే? యు సీ సమ్ టైమ్స్ ఇన్ అవర్ చర్చెస్ ఆల్సో, మన చర్చెస్ లో కూడా ఎట్లా ఉందంటే మనం అందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటున్నాము, కానీ పండ్లు మాత్రం లోకానికి ఇస్తున్నాం. పండ్లు మాత్రం దేవునికి మహిమకరంగా ఇవ్వటంలా, దానికి క్రెడిట్ అంతా కూడా వేరే వాళ్ళకి ఇస్తున్నాం. పలానా వాళ్ళు సహాయం చేస్తారు, పలానా వాళ్ళు చేసినందుకే నేను ఇలా ఉన్నా. నో 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 ప్రేమైన దేవుడు సహాయం చేస్తే తప్ప మనం ఫలించలేము. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మన దగ్గరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు, ఆయన ఫలాల కొరకు వచ్చినప్పుడు మనలో ఏ ఒక్కరు కూడా ఫలహీనులుగా కనిపించకుందురుగాక. ఆమేన్. మన అందరి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దగ్గరకు సమృద్ధి అయిన ఫలాలు కనిపించాలి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డ, ఫలించటము ఒక సంతోషకరమైన అనుభవం. ఆమేన్. మనం ఫలించినప్పుడు ఎంత సంతోషం అవుతుంది. ఫలించకపోతే మనసంతా కూడా ఎలానో ఉంటుంది. అవి చిన్న మొక్కలే కానివ్వండి, పండ్లిచ్చే పండ్ల చెట్లే కానివ్వండి, ఏదైనా కూడా ఫలించేటట్లుగా మన జీవితాల్లో ఫలించే అనుభవము మనకు రావాలి. ప్రేమైన దేవుని బిడ్డలు, అయితే ప్రశ్న ఏంటి? ఎందుకు మనలో చాలా మంది ఫలించలేకపోతున్నారు? వై ఆర్ వి నాట్ ఏబుల్ టు గివ్ ఫ్రూట్? దీనికి జవాబు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇస్తూ ఉన్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పుచు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమిటంటే, ఫలింపని ప్రతి తీగను అది ఇంకా ఎక్కువగా ఫలించినట్లు అది కట్ చేయబడుతుంది, తొలగించబడుతుంది. హల్లెలూయా. ఫలింపని ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించినట్లు అది కోయబడకపోతే ఫలించదు, కోయబడితేనే ఫలిస్తుంది. మనలో ఎందుకు చాలా మంది దేవుని కొరకు ఫలించలేకపోతున్నామో ఈరోజు చెప్తూ ఉన్నాను. మనలో ఫలించని తీగలు చాలా ఉన్నాయి. ఫలించని తీగలు, ఆ ఫలింపని తీగలు ఫలించే తీగలను కూడా అణిచివేస్తూ ఉన్నాయి. ఒక వ్యవసాయకుని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, 4 రకములైన నేలలు అక్కడ రాయబడ్డాయి, కానీ నేను 6 రకాలైన నేలలను చెప్తాను. ఎందుకు నేను చెప్తాను? ఒకటి త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు, త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు. రెండవది రాతి నేలను పడిన విత్తనాలు. మూడవది ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు. నాలుగవది 30దంతలుగా ఫలించే నేలలో పడిన విత్తనాలు. ఐదవది 60దంతలుగా ఫలించే నేలలో పడిన విత్తనాలు. ఆరవది 100ంతలుగా ఫలించే నేలలో పడిన విత్తనాలు. ముండ్ల పొదల్లో పడిన విత్తనాల గురించి ఆలోచిద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా రాస్తున్నారు చూడండి. మార్కు సువార్తలు ఈ మాటలు ఉన్నాయి. ఆ మాట మనం చదువుకుందామండి, మనకు అర్థం కావడానికి ఈ మాటలు చదువుకుందాం. 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 7వ వచనం నుంచి అండి. 7వ వచనం, కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు. అంటే ఇవి కూడా ఫలిస్తున్నాయి, కానీ అన్హెల్దీ ఈ యొక్క కలప మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని అణిచేసాయి. మనం కూడా దేవుని కొరకు ఎందుచేత ఫలించలేకపోతున్నాం కొంతమంది అంటే, ఈ ముండ్ల పొదలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముండ్ల పొదలు ఉన్నాయి. ఈ ముండ్ల పొదలనే అపోస్తులైన పౌలు మరి తిమోతికి రాస్తూ అన్నాడు, జీవన వ్యాపారంలో నీవు చిక్కుకొనవద్దు. ముండ్ల పొదలే ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోండు. అనవసరమైన విషయాలు, మనకు అవసరము లేనివి, మనకు తగనివి, మనకు ప్రయోజనకరము కానివి, ఉపయోగపడనివి, మనకు హాని చేసే అనేక విషయాలు మన జీవితాల్లో పెట్టుకుంటే మన దేవుని కొరకు ఫలించలేము అని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క సంఘము ఒక వ్యవసాయం అని, ఒక పొలమని, మనము ఆయనకు ఫలాలు ఇచ్చే వారిగా ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఆ విషయాన్ని నేర్చుకుందామండి. 9వ విషయాన్ని నేను మీ ముందుకు తెస్తూ ఉంటూ ఉన్నాను.
9వది సంఘము ఒక సైన్యము అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. సంఘము ఒక సైన్యం. అందరూ చెప్పాలి సైన్యం. సైన్యం అనగానే అలర్ట్ గా ఉండాలి. సైన్యం అనగానే బలిష్టంగా ఉండాలి. సైన్యం అనగానే పోరాటానికి సిద్ధంగా ఉండాలి. సైన్యం అనగానే మనము జయము కొరకు ప్రయాసపడే వారిగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలు దయచేసి గమనించండి, ఒక సైన్యం ఎప్పుడు కూడా తనకు తాను వ్యతిరేకంగా పోరాడదు, శత్రువుతో పోరాడుతుంది. ఆమేన్. కానీ ఎంతో బాధకరమైన విషయం ఏంటంటే క్రైస్తవ సంఘాలలో సాతాను ప్రేరేపించగా ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ ఉన్నాం. అవసరం లేదు. దేవుడు అంటూ ఉన్నాడు. యాక్చువల్గా మనకు పీపీటీస్ లో బ్యూటిఫుల్ పిక్చర్స్ ఉండినాయి, సరే అంతలోపల కరెంట్ వస్తే మనం చూద్దాం. కానీ సైన్యం అనేటువంటిది ఎప్పుడు కూడా శత్రువుతోనే పోరాడాలి, కలిసి పోరాడాలి. మనలో అనేకులము ఒకరంటే ఒకరికి పడటం లేదు. యేసుక్రీస్తు స్వంత మాటల్లో చెప్పబడిన మాట ఏమిటంటే, ఒక ఇల్లు, ఒక గృహము, ఒక కుటుంబము తనకు తానే వ్యతిరేకంగా పోరాడుకుంటే అది నిలవదు. ఇట్ విల్ నాట్ స్టాండ్. ఏ హౌస్ దట్ ఫైట్స్ అగైన్స్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ స్టాండ్. అది నిలవజాలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గుర్తు చేసుకో, వీఆర్ అన్ ఆర్మీ, వీఆర్ ఫైటింగ్ ద డెవిల్, ద ఎనిమీ. దేవుని వాక్యం చదువుకుందాం దయచేసి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యం చదువుదామండి. 12వ వాక్యం, ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు. ఇది ముందుగా మనకు అర్థం కావాలి. మనం పోరాడునది శరీరులతో కాదు. మీకు ఎవరైనా హాని చేయటానికి కానీ మీతో ఎవరైనా కొట్లాడుతున్నారు అనుకోండి, ఒకసారి గుర్తు చేసుకోండి వాళ్ళని. కానీ వాస్తవానికి వాళ్ళు కాదు. వారి వెనుక అపవాది వారిని ఉపయోగించి మీదికి వారు ఉసిగొల్పారు. వారు మంచివారే, వాళ్ళు మంచివాళ్ళే. కానీ అపవాది చేతుల్లో వారు ఇప్పుడు సాధనాలుగా మారిపోయి మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేయటానికి, మనలను దేవుడి నుంచి దూరం చేయటానికి వారు పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు చదివినాను, శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. మనందరం కలిసి పోరాడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క సైన్యాధిపతి అయినటువంటి దేవుడు, హీఈస్ ద చీఫ్ కమాండర్. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ని పొందుకొని మనము పోరాడాలి. మన జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఇది మర్చిపోకూడదు. సైన్యము ఒకరితో ఒకరు కాదు పోరాడేది, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు కాదు, అందరూ కలిసి ఒక ఎనిమి, ఒక శత్రువుకు వ్యతిరేకంగా మనము పోరాడాలి. సంఘము అంతా కూడా మనం ఒక సైన్యముగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు బాధ అవుతుంది కదండి. ఏంటి బాధ అవుతుందంటే, మరి ఈ లోకంలో చెప్తున్న మాటలు మనం విన్నప్పుడు, లోకస్తులు అంటున్న మాట వింటూ ఉన్నప్పుడు ఏమంటారంటే, క్రైస్తవులు కొన్నిసార్లు ఐక్యత ఉండదండి, ఐక్యత ఉండకుండా వారు చాలా రకాలుగా చెల్లా చెదరైపోతూ ఉంటారు అని. మరి కొన్ని వాస్తవిక పరిస్థితులు చూసినప్పుడు వారు కూడా చూసే చెప్పారు, వాస్తవిక పరిస్థితులు మనం చూసినప్పుడు అది నిజమే అనిపిస్తుంది. కొంతమంది అయితే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలు, ఉదాహరణగా మనం ఢిల్లీ ప్రాంతంలో రైతులందరూ కూడా పోరాడుతూ ఉన్నారు. కొన్ని లక్షల మంది పోరాడుతూ ఉన్నారు. ఆఫ్ కోర్స్ న్యూస్ ఛానల్స్ చూపించట్లా ఎంత పెద్ద ఉద్యమం జరుగుతుందని చూపించట్లా, ఎందుకంటే అంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ కాబట్టి అది మన వరకు చేరనివ్వటంలా. కొన్ని లక్షల కొలది రైతులు అక్కడ వారందరూ ఐక్యంగా వచ్చేసారు. ఇప్పుడు వారి యొక్క ఐక్యతను పాడు చేయటానికి 26వ తారీఖు జరిగిన సంఘటనలే చాలా స్పష్టంగా ఉన్నాయి. అది ఎంతో ప్లాన్డ్ అటాక్, చాలా ప్లానింగ్ జరిగిన తరువాత జరిగిన అటాక్ లాగా అది జరుగుతూ ఉంది. కారణం, ఐక్యతను డిస్టర్బ్ చేయటానికి ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ప్రయత్నిస్తూనే ఉంటారు. మనం కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఐక్యత కలిగి ఉన్నప్పుడే మన బలం. ఐక్యత లేకపోతే నువ్వు బలహీనుడవే. నీ కుటుంబంలోనైనా సంఘంలోనైనా కూడా మనందరం కలిసి ఉండాలి. కలిసి ఐక్యంగా మనము ఒక సైన్యముగా ఒక సమస్యను, ఒక విషయాన్ని పోరాడాలి తప్ప మనకు వ్యతిరేకంగా మనం పోరాడుకోకూడదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. చివరిది నేను చెప్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము
ఒక దీప స్తంభం అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఒక దీప స్తంభం. వీఆర్ ఏ లైట్ పోస్ట్. వీఆర్ ఎ లైట్ పోస్ట్. ఒక దీప స్తంభం. ఒక దీప స్తంభము అనేకులను ఆకర్షిస్తుంది. మానవుని యొక్క స్వాభావికతను నేను గుర్తు చేస్తున్నాను. మనిషి ఎప్పుడు కూడా వెలుగునకు ఆకర్షితులవుతాడు. మనందరం కూడా స్వాభావికంగా మనకున్న బుద్ధి అది, వెలుగునకు ఆకర్షితులు అవుతాం. ఉదాహరణగా చిమ్మ చీకటి కలిగిన రోడ్డు ఉందనుకోండి, లేకపోతే చిమ్మ చీకటి కలిగిన మైదానంలో మనం పడేస్తారు. అల్లంత దూరంలో ఒక చిన్న లైట్ వెలుగుతుంది అనుకుందాం. చిన్న లైట్ కనిపిస్తుంది. స్వాభావికంగా మనము ఆ లైట్ వైపు వెళ్తామా, లైట్ నుంచి వెళ్తామా? స్వాభావికంగా మనం లైట్ వైపే వెళ్తాం. కారణం, లైట్ బ్రింగ్స్ హోప్. లైట్ బ్రింగ్స్ ఎ సొల్యూషన్. లైట్ గివ్స్ us a hope. మనకు ఆ వెలుగు అనేది ఒక నిరీక్షణ ఇస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఈ లోకంలో దేవుడు ఒక ల్యాంప్ పోస్ట్ గా పెట్టాడు. పౌలు భక్తులు అంటూ ఉన్నారు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదువుదాం. 2వ అధ్యాయం దయచేసి చదవండి. 14వ వచనం నుంచి, ఫిలిప్పీ 2:14 నుంచి దయచేసి చదవండి. అట్టి జనముల మధ్యన మీరు జీవ వాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. హల్లెలూయా. అట్టి వారి మధ్యలో, ఎటువంటి వారు? వక్ర జనం మధ్యలో, లోకస్తుల మధ్యలో జీవ వాక్యమును చేత పట్టుకున్నటువంటి జ్యోతులుగా ప్రభు పెట్టాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తనే అంటూ ఉన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు లోకమునకు వెలుగై ఉంటూ ఉన్నారు. ఒకడు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది అందరికీ వెలిగించినట్లుగా దీపస్తంభం మీద పెట్టుదురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి మనం కొండ మీద కట్టబడినటువంటి ఒక పట్టణంగా దేవుడు మన కొండ మీద ఒక చర్చిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మనకు నలుదిక్కులా మనము ఈ పట్టణం వైపు చూసినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ భవంతి కాదు ఎవరిని ఆకర్షించేది. భవంతి ఆకర్షించదు. భవంతే ఆకర్షించేటట్లుంటే దీనికంటే బ్రహ్మాండమైన భవంతులు ఉన్నాయి. భవంతులు కాదు ఆకర్షించేది, మనుషులుగా మనం ఆకర్షించాలి. హల్లెలూయా. మనుషులుగా మనం వెలగాలి, ప్రకాశించాలి. మన వెలుగును వారి ముందు ప్రకాశింపనీయాలి. దేవుడు అదే అంటూ ఉన్నాడు, మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు ప్రజలందరి ఎదుట, జనుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. లెట్ us షైన్. మనము వెలగాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని ఒక దీపముగా, ఒక వెలుగుగా, దీపస్తంభంగా పెట్టాడు. మన ప్రజలను ఆకర్షించాలి. మనము ఆత్మలను గెలవాలి, దేవుని దగ్గరకు నడిపించాలి. మనము ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి చేయాలి అని అంటే మనందరం సువార్త చెప్పాలి, నలుగురిని దేవుని దగ్గర తీసుకురావాలి. అలా అవుతేనే దేవుని రాజ్యము అభివృద్ధి చెందుతుంది. కేవలం మనముగా ప్రేమైన దేవుని బిడ్డలారా, కుటుంబాల గురించి ఆలోచిద్దామండి. కుటుంబాల గురించి ఒక ఇద్దరు కుమారులు ఉన్నారు అనుకుందాం. ఇద్దరు కుమారులు ఎవరికి వాళ్ళే జీవిస్తున్నారు అనుకుందాం. ఆ కుమారుడే, ఈ కుమారుడే తల్లిదండ్రులు పట్టించుకోవటంలా, ఎవరి బాగోగులు పట్టించుకోవటంలా, వారికి వారే, వీరికి వీరే. తల్లిదండ్రులు కానీ చూసేవారు కానీ సంతోషంగా ఉంటారా? ఎవరు సంతోషంగా ఉండరు. అందరూ కలిస్తేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. అందరూ కలిసి సమన్వయముతో, సమాధానముతో ఉంటేనే కుటుంబం వర్ధిల్లుతుంది, లేకపోతే వర్ధిల్లదు. ప్రేమైన దేవుని బిడ్డరా, దేవుడు ఆ బాధ్యతను మనకిచ్చాడు. మనందరం కూడా ఒక కుటుంబముగా, దీప స్తంభాలుగా, దీపములుగా ఈ లోకములో జ్యోతుల వలె ప్రకాశించినప్పుడే అనేక మంది మన దగ్గరకు ఆకర్షితులు అవుతారు. హల్లెలూయా. మన యేసుక్రీస్తు దగ్గరికి ప్రజలు నడిపించే బాధ్యతను మన మీద పెట్టుచున్నాడు. 10 విషయాలు ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఘముతో మన సంబంధం అనేటువంటి ఈ శీర్షికలో 10 విషయాలు నేను చెప్పాను పోయిన ఆదివారం, ఈ ఆదివారం. ఒకసారి నేను గుర్తు చేస్తాను. మన మనసులో దాచుకుందాం. దాని ప్రకారంగా మన బాధ్యతలేంటో గుర్తు చేసుకుందాం. మనం అడగాలి, నా వలన ఇదిగో నా ఈ కుటుంబానికి లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి? నా వలన ఈ యొక్క కుటుంబంలో, కుటుంబంలో, సంఘమనే పాఠశాలలో నేను నేర్చుకుంటూ ఉన్నానా? సంఘమనే వ్యవసాయంలో, ఒక పొలంలో ఫలిస్తూ ఉన్నానా అని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. 10 విషయాలు. 1, సంఘము కుటుంబం లాంటిది. కుటుంబం అని ప్రభు గుర్తు చేస్తున్నాడు. 2వది, సంఘము ఒక సహవాసం. ఇట్ ఈస్ ఎ ఫెలోషిప్. ఫస్ట్ ఇట్స్ ఎ ఫ్యామిలీ, సెకండ్ ఇట్స్ ఎ ఫెలోషిప్.
అందరం కలిసి మనం జీవిస్తూ ఉంటూ ఉన్నాం. ఒకరి కష్టాలు ఒకరు పట్టించుకుంటూ ఉన్నాం. ఒకరి బాగోగులో ఒకరి దుఃఖంలో ఏడుస్తాం, ఒకరి సంతోషంలో మనము ఎంతో సంతోషిస్తాం. మూడవదిగా, చర్చ్ ఈజ్ ఎ బాడీ. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అండ్ వీఆర్ ద బాడీ. మన సంఘానికి యేసుక్రీస్తు శిరస్సు అయితే మనమందరం శరీర భాగాలుగా ఉన్నాం. మన బాధ్యతలు మనం చేయాలి, మన ఉద్దేశాలు మనం చేయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఏ ఒక్కరిని కూడా ఒకరిని చూసి ఒకరం అలగకూడదు. ఈ అలకలు మానుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను దైవజనుడిగా చెప్పాలి, అలకలు మానుకోవాలి. ఎందుకు అలకలు మానుకోవాలంటే ఉదాహరణగా నేను చెప్తాను. ఇందాక నేను ఉదాహరణ చెప్పాను, ఆయన కూడా చెప్తాను. ఎందుకు అలకలు వస్తాయంటే, నోటికి ఈర్ష్య తను చూడలేదని, కంటికి ఈర్ష్య నేను వినలేకపోతున్నానని, లేకపోతే చేతికి ఈర్ష్య నేను నడవలేకపోతున్నానని. అయ్యా చెయ్యి, నడిచే బాధ్యత కాదు నీది, సహాయం చేసే బాధ్యత. అయ్యా నోరు, మాట్లాడే బాధ్యత నీది, చూసే బాధ్యత కాదు. అయ్యా కన్ను, వినే బాధ్యత కాదు నీది, చూసే బాధ్యత నీది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము, అంటే మన గురించి మనం అనుకుంటే, కన్ను నోరుని చూసి, నోరు చెవిని చూసి, చెవి చేతిని చూసి, చేయి కాళ్ళని చూసి అలుగుతున్నాం. వారు ఈ పని చేస్తున్నారు, నేను ఈ పని చేయట్లా. వారికేమో ఈ పని ఉంది, నాకేమో ఈ పని లేదు. అందరూ కూడా బోధకులు కాలేరు, అందరూ పాటలు పాడేవారు కాలేరు, అందరూ కూడా మరి ఆతిథ్యం ఇచ్చేవారు కాలేరు, అందరూ కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించలేరు. అందరూ టీచర్సే కాదు, అందరూ నర్సులే కాదు, అందరూ డాక్టర్లే కాదు, అందరూ వివిధ రకాలుగా ఉంటూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నేను కొన్నిసార్లు అనుకుంటానండి, జస్ట్ అనుకుంటాను, తమాషాగా అనిపిస్తుంది, ఎందుకు దేవుడు మనలందరినీ తీసి ఒకే ఆఫీస్లో పెట్టలా? మనందరిని తీసి ఒకే ఆఫీస్లో పెట్టింటే బాగుండేది కదా. కానీ దేవుడు ఉద్దేశం అది కాదు. దేవుడి ఉద్దేశము మీరందరూ 4 పనులు చేయాలి, 4 రకాలుగా మీరు వెదజల్లబడాలి, వివిధ ప్రదేశాల్లో మీరు ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటారో, ఒక్కొక్క వల మాదిరి, మనందరం ఒక వల మాదిరి ఒక్కొక్కరము పని చేస్తూ ప్రజలను తీసుకురావాలని ప్రభు ఉద్దేశం. హల్లెలూయా, నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. సో మనందరం ఒకే కాలనీలో ఎందుకు లేమండి? మనందరం కొంతమంది ఇక్కడ, కొంతమంది అక్కడ, ఇక్కడ అక్కడ లేము. దేవుడు అలా పెట్టాడు మనల్ని. ఆమేన్, హల్లెలూయా. చుట్టుప్రక్కల వారందరినీ కూడా ప్రభావం చేయటానికి. సో లెట్ us అండర్స్టాండ్ అవర్ రోల్. సో వీఆర్ ఎ ఫెలోషిప్, వీఆర్ ఎ బాడీ. నెంబర్ 4, వీఆర్ ఎ స్పిరిచువల్ బిల్డింగ్. ఆత్మీయ కట్టడంగా, సజీవమైన రాళ్లుగా దేవుడు మనల్ని కట్టుతూ ఉన్నాడు. 5వది, సంఘము ఒక పాఠశాల. చర్చ్ ఇస్ ఎ స్కూల్ వేర్ వి నాట్ ఓన్లీ లెర్న్ బట్ వి ఆల్సో అన్లెర్న్ థింగ్స్. మనం కేవలము నేర్చుకోవటం మాత్రమే కాదు, ఆయాసకరమైనవి, విసర్జించాల్సినవి కూడా ఇక్కడ మనం విసర్జించి మనల్ని మనం బాగు చేసుకుంటూ ఉన్నాం. ఆమేన్. 6వది, చర్చ్ ఇస్ ఎ ఫ్లాక్. చర్చ్ ఒక మంద. దేవుడు అంటున్నాడు, చిన్న మంద, నువ్వు భయపడవద్దు. మనకు ఒక గొప్ప కాపరి, ఒక మంచి కాపరి, ఒక ప్రధాన కాపరి ఉంటూ ఉన్నాడు. ఆయన మనల్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు. ఎలా యేసుక్రీస్తు ప్రభు మనందరికీ కూడా ఉంటూ ఉన్నాడో, స్థానిక సంఘానికి కూడా ఒక కాపరిని పెట్టాడు. నిస్వార్థంగా కాపరి సంరక్షిస్తాడు, బోధిస్తాడు, పోషణ ఇస్తాడు. గొర్రె పిల్లలు ఎప్పుడు కూడా ఫలించటానికి ఆ కాపరి కోరుకుంటాడు. 7వది, ప్రేమైన దేవుని బిడ్డారా, చర్చి ఒక ఇల్లు అని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ఇంటికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, విధి విధానాలు ఉన్నాయి. అవి రాయబడలేదు, చెప్పబడలేదు, కానీ చక్కగా మనం వాటిని ఫాలో అవుతూ ఉంటాం. అవి మనం నేర్చుకోవాలి. 8వదిగా, చర్చ్ ఒక పొలము, సంఘం ఒక పొలము. ఈ పొలము మనం దేవుని వ్యవసాయముగా మనం ఉంటూ ఉన్నాం. ఒక వ్యవసాయకుడు తన పొలము నుంచి పంటను కోరుకోవటం తప్పు ఎలా కాదో, దేవుడు మనల నుంచి పంటను కోరుకోవటం తప్పు కాదు. అలాగే కాపరి గొర్రె పిల్లల నుంచి, కాపరి సంఘము నుంచి ఫలము కోరుకోవడం తప్పు కాదు. ప్రేమైన దేవుని బిడ్డారా, దేవునికి వాక్యంలో చెప్తూ ఉన్నాడు, మంద కాయువాడు మంద పాలకు అర్హుడు. మంద కాయువాడు మంద పాలకు అర్హుడు. గొర్రె పిల్లలు పోషించేవాడు గొర్రె పిల్లల నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు అనుభవించడానికి అర్హుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో యాజ్ ఎ ఫీల్డ్ వీ హ్యావ్ టు గివ్ బ్యాక్. గుర్తుపెట్టుకునండి, వేర్లు ఒక చోట, పండ్లు ఒక చోట వద్దు. ఎక్కడైతే వేర్లు ఉన్నాయో అక్కడే మనం పండ్లు ఇద్దాం. హల్లెలూయా. 9వది, చర్చ్ ఇస్ అన్ ఆర్మీ. సంఘం ఒక సైన్యముగా మనము అందరము కలిసి ఒకరి కొరకు ఒకరిని శత్రువుతో పోరాడతాము తప్ప ఒకరికి వ్యతిరేకంగా ఒకరికి పోరాడకూడదు.
ఇది మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. అందుకే ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు నేను చెప్పిన మాట ఏమిటంటే, అందరూ నీకు నచ్చకపోవచ్చు. నచ్చలేదు కాబట్టి వారితో పోరాడవద్దు, నచ్చలేదు కాబట్టి వారిని దూషించవద్దు, నచ్చలేదు కాబట్టి అసహించుకోవద్దు. నచ్చకపోయినా కూడా ప్రేమించాలి. ఆమేన్, హల్లెలూయా. మనం గుర్తు చేసుకుంటున్నాం, ఏకీభవించకపోయినా ప్రేమను కలిగి ఉండాలి అనేది దేవుడు చెప్తూ ఉన్నటువంటిది. నువ్వు అన్ని ఏకీభవించాల్సిన అవసరం లేదు, కానీ మనము ప్రార్థన పూర్వకంగా ప్రేమిస్తాము, అదే మనకు నేర్పించేది. చివరిదిగా మనం చూస్తూ ఉన్నాం, చర్చి సంఘము ఒక దీపము, ఒక దీప స్తంభముగా దేవుడు నిన్ను నన్ను పెట్టాడు. ఈరోజు మనం అందరం అడగాల్సిందే, నీ యొక్క వెలుగులో, నీ వెలుగులో ఎంతమంది నడుస్తూ ఉన్నారు, ఎంతమంది నడిపిస్తున్నావు, దేవుడి దగ్గరికి ఎంతమంది నడిపిస్తూ ఉన్నావు, ఎంతమందికి మార్గాన్ని దిశానిర్దేశం చేస్తూ ఉన్నావు అనేటువంటిది మనల్ని మనం పరీక్షించుకోవాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి మాటలను దీవించును గాక. ఒకసారి మన తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. ప్రభు మనకు నేర్పిస్తున్న ఈ మాటలు మన జీవితంలో ఫలించినట్లుగా, ప్రభువా నా బాధ్యతగా, నా ఉద్దేశము, మరి నా పట్ల మీరు కలిగిన ఉద్దేశము, మీ ప్రణాళిక ఏవైతే ఉంటున్నదో అర్థం చేసుకొని సంఘములో నేను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండే కృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం, ప్రభువా సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. నా జీవితంలో నేను సంఘము పట్ల సమర్పణ కలిగి, నీ రాజ్యం పట్ల సమర్పణ కలిగి తండ్రి, సార్వత్రిక సంఘములోను స్థానిక సంఘములోను నేను ఒక ఆశీర్వాదకరంగా ఉండే కృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. మహాఘనుడు, మహోన్నతుడు, గొప్ప దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క కృపా సన్నిధికి అప్పగించుకొలుచు ఉన్నాము నాయన. తండ్రి, ఈరోజు 10 ఆత్మీయ విషయాలు, సంఘముతో మాకున్న సంబంధం ఎలా ఉండాలి అని మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు నాయన. ఈ 10 విషయాల్లో కూడా మేము తండ్రి మా బాధ్యతలు, మా ఉద్దేశాన్ని, మా యొక్క పరిధిలో ఏం చేయాలో, ఎలా చేయాలో, అందరితో కలిసి ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉన్నారు తండ్రి. మా యొక్క రిలేషన్షిప్స్ గురించి నేర్పిస్తున్నారు నాయన. మేము ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించుటకు నాయన, క్షమించి ఆదరించి ఘనపరచుటకు, ప్రోత్సహించుటకు నాయన సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే మా ఉపాధ్యాయుడుగా, వ్యవసాయకుడుగా, మాకు నేర్పించేటువంటి మా సైన్యాధిపతిగా తండ్రి మీరు మాకు ముందుండగా, మా కాపరిగా మీరు ముందుండగా, మీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాలో ఫలింపని తీగలను తీసేయండి నాయన, ఫలించే తీగలను ఇంకా ఫలించినట్లుగా దయచేయండి నాయన. మీరు ఆయా కొమ్మలను నరికివేయాలని చెప్పినప్పుడు నరికివేయుటకు సహాయం చేయండి తండ్రి, తీసివేసుకున్నట్టుకు సహాయం చేయండి. మమ్మల్ని మేము మీ చేతులుగా అప్పగించుకొని యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్.